Hello everyone, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిఫ్టీ గురుకులం. ఫ్రెండ్స్, బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద వీడియో అండ్ అనాలిసిస్ ఒకసారి మన టెలిగ్రామ్లో ఈరోజు పోస్ట్ చేసినటువంటి పోస్ట్స్ అప్డేట్స్ ఒకసారి చూడండి. మార్నింగ్ 8:28కి ఇది ప్రీ మార్కెట్ వర్కౌట్ అండి. నేను షేర్ చేశాను 15 మినిట్ టైం ఫ్రేమ్ బేస్ చేసుకుని. ఇవి ఇంట్రాడేకి ఇంపార్టెంట్ లెవెల్స్, మార్కెట్ ఓపెన్ అయిన సిచ్యువేషన్ బట్టి మీరు డెసిషన్ తీసుకోవాలని చెప్పేసి. నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే తర్వాత అరౌండ్ 10:02కి ఇది షేర్ చేశానండి నేను. తర్వాత మనకి నిన్న మనం మాట్లాడుకున్న 15 మినిట్ టైం ఫ్రేమ్ అనాలిసిస్లో ఇది బ్రేక్ అయింది కాబట్టి రేపు అప్ మూవ్ రావాలి అని చెప్పి మాట్లాడుకున్నాం. ఈరోజు మార్కెట్లో మూవ్ వచ్చింది. దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ ఎస్టర్డేస్ వీడియో అని చెప్పి షేర్ చేశాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ముందుగా ఇక్కడ నేను షేర్ చేసినటువంటి 10:02కి షేర్ చేసిన ఈ యొక్క పేరు ఏం పెట్టినా కానీ పైన ఒక రెసిస్టెన్స్ జోన్, ఇది కిందన మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ కొంచెం ల్యాడర్లా ట్రై చేస్తుంది. ఇక్కడ ఓన్లీ 1 మినిట్లో చూసినట్లయితే ఇది బయటకు వచ్చింది, బ్రేక్ డౌన్ అయిపోయింది, మనం ఎంట్రీ తీసుకుందాం అనిపిస్తుందండి. కానీ స్ట్రాంగ్ క్యాండిల్, ఎంట్రీ క్యాండిల్ వస్తేనే ఎంట్రీ కిందకి తీసుకోవాలి. ఇక్కడ స్ట్రాంగ్ ఎంట్రీ క్యాండిల్ కిందకి రాలేదు. అనాలిసిస్లో మాట్లాడతాను, జస్ట్ గుర్తుపెట్టుకోవడం కోసం మీకు చూపిస్తున్నాను. తర్వాత ఇది 15 మినిట్లో మనకి చాలా మంచిగా వచ్చింది. నేను వీడియోలో ఇదే డిస్కస్ చేసాం. ఓకే, తర్వాత ఏదైతే ముందు షేర్ చేశానో నేను అదే మళ్ళీ ఇక్కడ కిందకి ఎంట్రీ రాలేదు. చూడండి, మీకు ఎక్కడ కూడా ఒక స్ట్రాంగ్ బ్యారిష్ ఎంట్రీ అయితే మీకు రాలేదు కాబట్టి ఎంట్రీ అయితే లేదండి. ఎవరైనా ఎంట్రీ తీసుకున్నట్లయితే అది ఎప్పుడైతే ఇంకా ఈ లెవెల్ దాటి పైకి వచ్చేసింది, ఇది స్టాప్ లాస్ కింద చూసుకోవడం అంతే, అంతకు మించి ఇంకేం లేదు. తర్వాత మీకు 10:21 క్యాండిల్లో ఇది దాటి పైకి వెళ్ళిందండి. జనరల్గా ట్రెండ్ లైన్ అనేది మనం 2 టైప్స్గా డ్రా చేసుకుంటాం, బాడీస్తో ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ, విక్స్తో ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ. విక్స్తో కలిపి నేను డ్రా చేయలేదు. విక్స్తో కలిపి డ్రా చేస్తే మీకు ఈ 10:28 క్యాండిల్ అనేది మీకు ఎంట్రీ క్యాండిల్ అవుతుంది. బట్ విక్స్ ఎందుకు ఇగ్నోర్ చేశాను? ఒక చిన్న బుల్లిష్నెస్ వచ్చినా కానీ కొంచెం పర్వాలేదని నాకు అనిపించింది. ఎందుకంటే ఆ టైంకి మనకి ఇక్కడ ఈ లెవెల్ అనేది కొంత బ్రేక్ అయింది. 15 మినిట్ టైం ఫ్రేము, 5 మినిట్ టైం ఫ్రేమ్ చాలా క్లియర్గా బుల్లిష్గా ఉన్నాయండి. కాకపోతే మనకి ఇమీడియట్గా రెసిస్టెన్స్ జోన్స్ ఇవన్నీ ఉన్నాయి. కానీ ఎందుకో 15 మినిట్ టైం ఫ్రేమ్, 5 మినిట్ టైం ఫ్రేమ్ చూస్తే కొంత స్ట్రాంగ్ బుల్లిష్నెస్ అనేది ఉంటుంది అనిపించి నేను ఈ యొక్క ఏరియాలో ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవటం జరిగింది. అది తర్వాత మూవ్ వచ్చాక షేర్ చేస్తానండి. నేను జనరల్గా ఎంట్రీ ఎగ్జాక్ట్ టైంలో షేర్ చేయను. ఒకవేళ షేర్ చేస్తే ముందు ఆ ఏరియా అనేది జస్ట్ షేర్ చేసేస్తాను నేను. ఇంకొన్ని ఇక్కడ మీకు చూసినట్లయితే 10:02కే నేను ఈ ట్రెండ్ లైన్ అనేది మీకు అబ్జర్వ్ చేయాల్సినటువంటి ట్రెండ్ లైను, కిందన ఈ ట్రెండ్ లైన్ అబ్జర్వ్ చేయాల్సింది. కిందకు ఒక స్ట్రాంగ్ ఎంట్రీ ఒకవేళ వచ్చినట్లయితే బ్యారిష్ మూవ్ వచ్చి ఉండేది. కానీ ఓవరాల్గా హయ్యర్ టైం ఫ్రేమ్ మొత్తం అంతా చూసినట్లయితే కొంత బుల్లిష్నెస్సే ఉంది. కాబట్టి ఇది బ్రేక్ అయ్యాక పైకి అప్ ఎంట్రీ అనేది మనకి వస్తుంది అనమాట. ఇది ఎంట్రీస్ నేను కాల్స్ ఏం కాదు, కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లయితే జస్ట్ నిన్న ఒక కామెంట్ వచ్చింది, అందుకోసం జస్ట్ ఒకసారి షేర్ చేద్దామని చెప్పి షేర్ చేశాను అంతే. ప్రీ మార్కెట్ అనాలిసిస్ చెయ్యి బ్రో నువ్వు అని చెప్పేసి ఎవరు కామెంట్ చేశారు. అది కొంచెం కామెడీగా అనిపించిందండి. ప్రీ మార్కెట్ అనాలిసిస్లోనే చెప్పాను నేను, ఈరోజు ఈ మూవ్ వచ్చింది కాబట్టి రేపు ఒకవేళ ఇక్కడ కొంచెం స్ట్రాంగ్గా బుల్లిష్నెస్ అనేది వచ్చినట్లయితే కంటిన్యూ అవుతుందని నిన్నే చెప్పాను. జరిగింది ఈరోజు. అది ప్రతిరోజు జరగాలని రూల్ ఉండదండి. ఇప్పుడు మనం 1 మినిట్ టైం ఫ్రేమ్ వేస్ట్ చేసుకొని ట్రేడ్స్ తీసుకునేటప్పుడు ఆ ప్రైస్ యాక్షన్ వచ్చాక మనం షేర్ చేయగలం. సో లైవ్లో నేను అబ్జర్వ్ చేస్తున్నాను, నేను చేస్తాను అని ప్రూవ్ చేసుకోవడం కోసం కాదు. బట్ కొంతమంది ఉంటారు కదా, మన ప్రైస్ యాక్షన్ లెర్నింగ్స్ని ఫాలో అయ్యి సిన్సియర్గా నేర్చుకునే వాళ్ళని చెడగొట్టకూడదని చెప్పేసి, బాబు మన ప్రైస్ యాక్షన్ పని చేస్తుంది చూడండిరా అని చెప్పేసి ముందు షేర్ చేశాను ఇది. ఓకే, క్లియర్. అది ఎప్పుడైతే బ్రేక్ అయిందో మనకి పైకి మూవ్ అయితే రావటం జరిగింది. ఇదిగోండి, ఇది పైకి ఇక్కడ ఆగిపోలేదు, ఇంకొంచెం మూవ్ అయితే వచ్చింది. అది మనం 1 మినిట్లో ట్రేడ్స్ చూసేటప్పుడు చూద్దాం. జస్ట్ మీకు ఒకసారి చూపిస్తున్నాను. తర్వాత ఇగో ఇంతవరకు వెళ్ళింది అది. ఓకే, 10:21కి ఎంట్రీ వచ్చింది, 10:47కి ఎగ్జిట్. దీన్ని ఎలా మనం ఎంట్రీ ఎగ్జిట్ ప్లాన్ చేసుకుంటే పిఎం పిన్ వేస్ట్ చేసుకొని, ఎంట్రీ అనేది పిఎం పిన్ కాదులేండి, ప్రైస్ యాక్షన్ పరంగా బ్రేక్ వచ్చింది కదా పైకి, దాన్ని బేస్ చేసుకుని ఎంట్రీ, ఎగ్జిట్ అనేది గ్రీన్ బార్స్ ఉన్నంతసేపు ఉండడం, రెడ్ బార్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అయిపోవడం. అలా కాకుండా ఇక్కడ కన్సాలిడేషన్లో ఎగ్జిట్ అయిపోయినా ప్రాబ్లం లేదు. అర్థమైందా? సో అదనమాట. మనం కంటిన్యూస్గా ఎంతసేపు వెయిట్ చేయడం కోసం మనకి గ్రీన్ బార్స్, మనకి సాటిస్ఫైడ్ ప్రాఫిట్ వచ్చిందంటే యూ కెన్ ఎగ్జిట్ ఎనీవేర్. ఓకేనా? అది ఓకే. ఇది ఫస్ట్ ట్రేడ్. నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి అదే ట్రేడ్ని మనకి ఆప్షన్ చార్ట్లో చూపించడం జరిగింది. ఇది పవర్ ఆఫ్ ప్రైస్ యాక్షన్ ప్లస్ ప్యూర్ మొమెంటమ్ అని. అక్కడ ఏదైతే మనం 10:21 ఎంట్రీ అని చెప్పామో అక్కడ తీసుకున్నటువంటిది 26,050 కాల్ యొక్క ఎంట్రీ ఈ ఏరియా నుంచి ఇంతవరకు మూవ్ వచ్చింది. ఓకే,
ఇందులో మన ఆప్షన్ చార్ట్లో నేను జనరల్గా లీడింగ్ మోడ్ అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. ఆప్షన్ చార్ట్లో ఏంటి లీడింగ్ మోడ్ అంటే పిఎంపిలో మీకు 2 మోడ్స్ ఉంటాయి, లీడింగ్ మోడ్, నార్మల్ మోడ్ అని. దాన్ని బేస్ చేసుకొని చూసినట్లయితే ఇక్కడ మనకి క్లియర్గా ఎంట్రీ అనేది బేస్డ్ ఆన్ స్పాట్ చార్ట్. ఇక్కడ ఈ హై కూడా బ్రేక్ అయింది కాబట్టి స్ట్రాంగ్ ఎంట్రీ అవుతుంది. మరి ఇక్కడ ఎంట్రీ ఎందుకు తీసుకోలేదు అనే క్వశ్చన్ మీకు రావాలండి. జనరల్గా ఇది రెసిస్టెన్స్ కదా, ఇది బ్రేక్ అవ్వగానే ఎంట్రీ. ఇక్కడ ఎంట్రీ ఎందుకు తీసుకోలేదంటే స్పాట్ చార్ట్లో మీకు ఆ పాయింట్ ఆఫ్ టైంలో బ్రేక్అవుట్ అనేది రాలేదు కాబట్టి ఎందుకు అనవసరంగా ఎర్లీ ఎంట్రీ తీసుకోవటం అని తీసుకోలేదు, అది సేవ్ చేసింది. నేను స్పాట్లోని ఆప్షన్ చార్ట్ రెండింటిలో కూడా బ్రేక్ వస్తేనే ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాను. జనరల్గా స్పాట్ అనేది నా వరకు స్పాట్ చార్ట్లో బ్రేక్ అనేది కంపల్సరీ ఉండేలా చూసుకుంటాను అనమాట. ఓకే, మీరు మొమెంటం బ్లాస్ట్ స్ట్రాటజీ అని మన ఆప్షన్స్ పాఠశాలలో చూసుంటారు. అది సింపుల్గా ఇదే, ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్, లీడింగ్ మోడ్ పెట్టుకొని గ్రీన్ బార్స్ ఎంతవరకు ఉంటే అంతవరకు ఉండడం, గ్రే బార్ రాగానే ఎగ్జిట్ అయిపోతాం. ఇంకా ఉండాలంటే 80%, మిగిలిన 20% ఇక్కడ ప్లాన్ చేసుకుంటాం. పెద్ద తేడా ఉండదండి మీకు. తర్వాత కన్సాలిడేషన్ వచ్చి కిందకు వచ్చేసిందంటే పెద్ద డిఫరెన్స్ ఉండదు. అందువల్ల ఫస్ట్ గ్రే బార్ రాగానే ఎగ్జిట్ అయిపోయినా ప్రాబ్లం లేదు. అర్థమైందా? ఇది ఫస్ట్ ఆ ట్రేడ్ యొక్క అనాలిసిస్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఆఫ్టర్నూన్ సెషన్లో ఒకటి చూశాను, కాకపోతే ఇది షేర్ చేసేసరికి కొంచెం లేట్ అయిపోయింది. ఇక్కడ నేను ఇది చూసి నెక్స్ట్ ఇది ఎంట్రీ అవుతుందా అవ్వదా అని అనాలిసిస్ చేసుకుని ఇలా ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసి, ఇలా ఒక ట్రెండ్ లైన్ వస్తుంది, అది డ్రా చేసి ఇది బ్రేక్ అయ్యాక నేను ఎంట్రీ ప్లాన్ చేసుకొని ఇక్కడ షేర్ చేసేసరికి ఇంకో 2 minutes అయిపోయింది. అందువల్ల కొంచెం డిలే. యాక్చువల్గా అయితే మనకి ఇది ఎంట్రీ అవుతుంది అనమాట. ఓకేనా, తర్వాత ఇక్కడ నుంచి కూడా ఇంకొంచెం మూవ్ అయితే వచ్చిందండి ఇంచుమించుగా. ఇక్కడ 26060 అనేది రెసిస్టెన్స్ లెవెల్ ఉంది, ఆ లెవెల్ వరకు టచ్ చేసింది. ఓకేనా, క్లియర్? సో అది కూడా షేర్ చేశాను మీకు. ఇక్కడ ఇదిగోండి ఇంతవరకు గ్రీన్ గ్రే, ఇది లీడింగ్ మోడ్లోనే ఉన్నట్టు ఉంది. అది నాకు గుర్తులేదు ఏ మోడ్ అనేది, మీరు చూసుకుంటే తెలుస్తుంది. ఓకే, ఇక్కడ బ్రేక్ అయిన తర్వాత మూవ్ అనేది ఇంతవరకు కంటిన్యూస్గా వచ్చింది. ఈ ఏరియాలో చాలా షిఫ్ట్ అయితే చూడండి, మొమెంటం డ్రాస్టిక్ షిఫ్ట్ వచ్చింది. ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఎగ్జిట్ అయిపోవచ్చు, లేదు గ్రే బార్ కోసం వెయిట్ చేస్తా అంటే ఈ క్యాండిల్. అర్థమైందా? సో ఇది కూడా సింపుల్ ట్రేడే, మంచి ట్రేడ్. ఇవి మాత్రమే కాక ఈరోజు ఐడెంటిఫై చేసినటువంటి సమ్ అదర్ ఆపర్చునిటీస్ ఇవి. ఓకేనా, వీటిని కూడా ఇప్పుడు మనం అనాలిసిస్లో చూద్దాం. ఇప్పుడు నేను బేసిక్గా మన ఈ టెలిగ్రామ్ గ్రూప్లో ఈరోజు ఇంత యాక్టివ్గా ఉండటానికి కారణం ఏంటి అన్నట్లయితే, కొంతమంది ఏంటంటేనండి నేర్చుకునే వాళ్ళని చెడగొడుతున్నారండి. అంటే కూసే గడదొచ్చి మేసే గడదని చెడగొట్టిందంట. ఇక్కడ నేను ఎవరిని గాడిద అనట్లేదు, అది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ గాడిద అన్నాడు, నీకు మేనర్స్ లే, అలాంటివి ఏంటంటే సిన్సియర్గా నేర్చుకునే వాళ్ళకి చెడగొట్టద్దండి. అర్థమైందా? ఐ నో ఐఎమ్ ఏ సక్సెస్ఫుల్ ట్రేడర్, నేను ఎవరికి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేర్పించిన కాన్సెప్ట్స్ మీకు ఉపయోగపడుతున్నాయి అనుకుంటే నేర్చుకోండి, లేదంటే మానేయండి, అంతే. ఇంకా నెగిటివిటీ స్ప్రెడ్ చేయొద్దు. మార్కెట్లో ట్రేడ్స్ ప్రాపర్గా ప్రైస్ యాక్షన్ బేస్డ్గా తీసుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇది చూడండి, సింపుల్ ప్రైస్ యాక్షన్ కిందకి ఇంత మూవ్ వచ్చింది. మీరు ఆప్షన్ చార్ట్ ఓపెన్ చేసి చూడండి, అద్భుతంగా ఉంటుంది. ఇది ఇన్సైడ్ క్యాండిల్స్, నెక్స్ట్ రిజెక్షన్, ఇక్కడ మూవ్ వచ్చింది. ఇది ఫెయిల్ అయిందండి ట్రేడ్. అర్థమైందా? ఫెయిల్ అయినప్పుడు ఫెయిల్ అయింది అంతే. ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాం వెంటనే, ఎప్పుడైతే మొమెంటం షిఫ్ట్ అయిందో ఎగ్జిట్ అయిపోతాం. మళ్ళీ అగైన్ ఇక్కడ ఆపర్చునిటీ వచ్చింది. ఇది నేను ఈరోజు తీసుకున్నటువంటి ఈ ట్రేడ్ తీసుకోలేదండి. నేను ఫస్ట్ ట్రేడ్ అనేది తీసుకున్నాను. నేను చెప్పాను కదా మీకు 11:30 వరకు కొంచెం యాక్టివ్గా ఉంటాను, తర్వాత 11:30 to 1 వరకు అసలు నేను పట్టించుకోను మార్కెట్ని. అవి డెడ్ అవర్స్ నా దృష్టిలో. అక్కడ మూవ్ వచ్చినా సరే నాకు అనవసరం. ఆఫ్టర్నూన్ సెషన్లో ఏదన్నా మంచి ఆపర్చునిటీ వస్తే తీసుకుంటా. ఈ ఏరియాలో ఆపర్చునిటీ చూశాను, బట్ అది ఇంకా ఇంత మూవ్ వస్తుందని తెలియదు. కొంతవరకు ఈ ఏరియా వరకు రావచ్చు. ఆల్రెడీ ఫస్ట్ ట్రేడ్ ఆల్రెడీ మనం తీసుకున్నాం కదా, కొంత ప్రాఫిటబుల్గానే ఉంది కదా ఇది, ఈ ట్రేడ్ తీసుకున్నది ఇది. ఓకేనా, సో ఫస్ట్ ట్రేడ్ ప్రాఫిటబుల్గా ఉంది, అవసరం లేదులే అనేసి. ఇది చూస్తే మాత్రం నాకు చాలా కొంచెం కాన్ఫిడెంట్గా అనిపించిందండి. ఇక్కడ ప్రైస్ యాక్షన్ మళ్ళీ చూసినట్లయితే ఒక 30-40 పాయింట్స్ మూవ్ రావచ్చు, మంచి మూవ్ రావచ్చు అని చెప్పేసి ఇక్కడ తీసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇది మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, ఒక డైరెక్షన్లో ఫెయిల్ అయ్యి దానికి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తే మీకు స్ట్రాంగ్ మూవ్ వస్తుంది. ఇది కిందకి ఫెయిల్ అయిందండి. కిందకి నేను ఎంట్రీ తీసుకోలేదు ఈ పాయింట్ ఆఫ్ టైం, ఎందుకంటే అక్కడ మీకు క్లారిటీ ఉండదు. నేను 1 minute అబ్జర్వ్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ పైకి ఎప్పుడైతే కిందకి ఫెయిల్ అయ్యి పైకి ఎప్పుడైతే బ్రేక్ అయిందో కొన్నిసార్లు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉన్న దాటుకుంటూ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ 26,000 కంటే పైన ఆల్రెడీ ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంటుంది. దానితో ఇక్కడ కూడా ఒక ట్రెండ్ లైన్ మొత్తం కలిపి ఇక్కడ బ్రేక్ అయింది కాబట్టి ఒక మూవ్ రావచ్చు అనిపించింది. జస్ట్ అది షేర్ చేసేటప్పటికి కొంచెం 2 minutes ఎక్స్ట్రా అయిపోయింది. అందువల్ల
నేను ఇది అబ్జర్వ్ చేసిందే ఈ క్యాండిల్స్ ఇక్కడెక్కడ అబ్జర్వ్ చేశాను. కొంచెం ఫోన్ కాల్ మాట్లాడుకోవడం అది ఇది చేసి ఈ లోపల అది ట్రేడ్ తీసుకొని షేర్ చేసేసరికి లేట్ అయిపోయింది. ఎనీవేస్ అబ్జర్వ్ చేశారు కదా, ప్రైస్ యాక్షన్ అనేది వర్క్ అవుతుందండి. నేను సింపుల్గానే ఫాలో అవుతాను. ట్రెండ్ లైన్స్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్స్ అంతే. అది స్టాప్ లాస్ హిట్ అయితే ఓకే, మూవ్ వస్తే ఓకే, అంతే. ఒక 10 ట్రేడ్లో మనవి ఒక 6 ట్రేడ్లు సక్సెస్ అయిన 4 స్టాప్ లాస్లు అయినా కానీ ప్రాబ్లం ఏం లేదు కదా. సక్సెస్ అయినా మంచి రిటర్న్ వస్తాయి. స్టాప్ లాస్ వచ్చిన మినిమం స్టాప్ లాస్ అంతే. సో సింపుల్ ప్రైస్ యాక్షన్, ఎంట్రీకి ప్యూర్ ప్రైస్ యాక్షన్, ఎగ్జిట్కి ప్యూర్ మొమెంటమ్ పవర్ అంతే. ఈ రెండే నేను ఫాలో అవుతాను అంతే. మన నిఫ్టీ గురుకులం ఎన్ని వీడియోస్ మీరు చూసుకున్నా అంతే. అర్థమైందా? సో సింప్లిసిటీ అండి. సింపుల్ థింగ్స్ మేక్ హ్యూజ్ డిఫరెన్స్. ఎవరికి నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోండి, లేకపోతే మానేయండి. అంతేగాని నేర్చుకునే వాళ్ళని చెడగొట్టద్దు. అది చెప్దాం అనేసి ఈరోజు కొంచెం యాక్టివ్గా ఉన్నాను టెలిగ్రామ్ గ్రూప్లో. అంతేగాని నాకు కాల్స్ ఇవ్వడం ఇవన్నీ నా ఉద్దేశం కాదు. నాకు రోజుకు 10-15 మంది అని మెసేజ్ చేస్తున్నారు, కాల్స్ ఇవ్వండి బ్రో, మీవి అనాలిసిస్ అవి బాగుంటాయి అని చెప్పేసి. కాల్స్ ఇస్తే వేరండి. అసలు నాకు ట్రేడింగ్ చేసే బుద్ధి ఉండదు. ఇంకా ట్రేడింగ్ ఇన్కమ్ కంటే ఇంకా కాల్స్ నుంచి వచ్చే ఇన్కమ్ ఎక్కువైపోతుంది. నాకు లీగల్గా అధికారాలు ఏం లేవు. ఐఎమ్ నాట్ ఎ సర్టిఫైడ్ సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్. కాబట్టి నాకు జైల్లోకి వెళ్ళాలని కూడా అంత సరదా లేదు. ఏదో నాకు తెలిసింది షేర్ చేసుకుంటున్నాను. నచ్చితే నేర్చుకోండి, లేకపోతే మానేయండి అంతే. ఎనీవేస్ లెట్స్ గెట్ బ్యాక్ టు ది అనాలిసిస్ పోర్షన్. సో 15 మినిట్ టైం ఫ్రేమ్లో మనం షేర్ చేసుకున్న మార్కెట్ లెవెల్స్ అనేవి ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ క్యాండిల్ అనేది మనకి చాలా మంచి హ్యామర్ వచ్చిందండి. దీన్ని బేస్ చేసుకొని ఈరోజు స్ట్రాంగ్ బుల్లిష్ మూవ్ ఉంటుందని అర్థమైంది. ఎందుకంటే మనకి ఫస్ట్ 15 మినిట్లో వచ్చేటటువంటి డైరెక్షన్ అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉంటే అది మనకి కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రతిరోజు అలా ఉండదండి. ఎందుకంటే ప్రతిరోజు మనకి ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్తో ప్రీవియస్ డే క్లోజ్ అవుతాం. ఓకే, ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్తో క్లోజ్ అయింది. నేను ఆల్రెడీ వీడియోలో చెప్పింది ఇది. ట్రయాంగిల్ కూడా బ్రేక్ అయింది. నేను ఎగ్జాక్ట్గా ఏమన్నాను మీకు గుర్తున్నట్లయితే ఒకసారి చూడండి. ఒకవేళ ఈరోజు మార్కెట్ కంటిన్యూ అయ్యి ఉంటే మన ఎక్స్పెక్టేషన్ ఏంటంటే కొంచెం పైకి బుల్లిష్ మూవ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో రేపు ఒకవేళ ఈ ఏరియాలు ఎక్కడెక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ వచ్చి సపోర్ట్ తీసుకొని మళ్ళీ తిరిగి పైకి వెళ్తూ ఉండేటప్పుడు కొంచెం ఒక చిన్న బుల్లిష్ మూవ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇది ఒక కైండ్ ఆఫ్ ట్రయాంగిల్ అనేది ఇక్కడ మనకి 15 మినిట్ టైం ఫ్రేమ్లో బ్రేక్ అవ్వడం క్లియర్గా చూడొచ్చు. కాకపోతే ఇక్కడ మనకు ఒకే ప్రాబ్లం ఏంటంటే 26,000 అనేది చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అండి. సో రేపు ప్రైస్ ఎలా రియాక్ట్ అవుతుంది అన్న దాన్ని బట్టి మన యొక్క రియాక్షన్ అనేది ఉండాలి. చూసారు కదా, ఇది మనకి కంటిన్యూ అయితే అప్ టు దిస్ లెవెల్ అనుకున్నాను నేను. ఈ లెవెల్ దగ్గరికి వచ్చి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. కొంచెం పైకి వెళ్ళి ఈ లెవెల్ కూడా అది రెస్పెక్ట్ చేస్తుంది. ఇది నిన్న మనం డ్రా చేసిన లెవెల్స్ ఇవి. ఈరోజు ఏం డ్రా చేయలేదు. ఓకే, తర్వాత అక్కడ నుంచి బ్యాక్ వచ్చింది. ఈ చిన్న లైనే కదా నేను రెస్పెక్ట్ చేయను అనలేదు. అక్కడ కాసేపు ఆగింది, రెస్పెక్ట్ చేసింది, రిజెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఈ ఏరియాలో రెస్పెక్ట్ తీసుకుంది. ఇది కిందకి వచ్చినా కానీ ఇక్కడ ఇంతవరకు మరి ఎందుకు రాలేదు బ్రో అంటే మీరు ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ అనేది మనకి క్రియేట్ అయింది. 1, 2. సో ఆ ట్రెండ్ లైన్ మీద అది సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ ఓన్లీ 2 టచెస్ ఉన్నాయి కాబట్టి నేను దాన్ని స్ట్రాంగ్గా షేర్ చేయలేదు. అర్థమైందా? ఈరోజు అది ఎప్పుడైతే రెస్పెక్ట్ తీసుకుందో ఇప్పుడు అది స్ట్రాంగ్ ట్రెండ్ లైన్. నెక్స్ట్ టైం ఈ ఏరియాకి ప్రైస్ వచ్చేటప్పుడు అది రెస్పెక్ట్ తీసుకుంటుంది. అర్థమైందా? క్లియర్? ఇది ఈరోజు చాలా చక్కగా రెస్పెక్ట్ చేస్తుంది కదా ప్రైస్. మరి చూడండి, ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఈ 2 జోన్స్ మధ్య, ఈ 2 లైన్స్ మధ్యలో కన్సాలిడేషన్, తర్వాత పైకి వెళ్ళినా కానీ ఎగ్జాక్ట్గా ఈ పాయింట్ ఆఫ్ టైం మళ్ళీ బ్యాక్ వచ్చింది. సో ప్రైస్ యాక్షన్ అనేది మనం ప్రాపర్గా లెవెల్స్ ఐడెంటిఫై చేసుకొని అవి ఉంచుకోండి. లెవెల్స్ చూడండి, బట్ ట్రేడ్కి మాత్రం స్ట్రెంగ్త్ అనేది మనకి హైయర్ టైం ఫ్రేమ్లో బాగుందంటే యూ కెన్ టేక్ ఎ ట్రేడ్ అండి. మహా అయితే స్టాప్ లాస్ హిట్ అవుతుంది అంతే కదా. ఓకేనా? ఇది 15 మినిట్ టైం ఫ్రేమ్లో వచ్చినటువంటి ప్రైస్ యాక్షన్. లెవెల్స్ లేకుండా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నిన్న ఇక్కడ బ్రేక్ వచ్చింది కాబట్టి ఈరోజు ఎప్పుడైతే ప్రైస్ మనకి ఇక్కడ ఓపెన్ అయ్యి కిందకి వచ్చి ఇక్కడ మళ్ళీ ఈ ట్రెండ్ లైన్, ఈ ట్రయాంగిల్ ఏరియా అయితే దాని మీద సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వచ్చి ఎప్పుడైతే క్లోజ్ అయిందో నిన్న రావాల్సినటువంటి మూవ్ని ఈరోజు కంటిన్యూ చేస్తుంది అని అర్థం చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఇది మాట్లాడుకొని ఉన్నాం కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ టైంలో ట్రేడ్ తీసుకుని చాలామంది ఉండాలి. నాకు మెసేజ్ చేసిన వాళ్ళు అయితే 3-4 మెసేజ్ చేశారు. మూవ్ అయితే మంచి మూవ్ వచ్చింది. ఓకే, సో అది ఈరోజు వచ్చినటువంటి 15 మినిట్ టైం ఫ్రేమ్ బేస్డ్ అనాలిసిస్ అండి. 15 మినిట్ని బేస్ చేసుకొని మీ ట్రేడ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఈ ప్రైస్ యాక్షన్ని మనం నెక్స్ట్ యూజ్ చేసుకుంటాం. నేను దీన్ని ఎలా యూజ్ చేసుకున్నాను అనేది మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ మీరు 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఆల్రెడీ చూపించాను కదా, సింపుల్ ట్రెండ్ లైన్ అండి. ఇది డాటెడ్ లైన్ ఎందుకు పెట్టారంటే ఆ టైంకి నాకు ఆ ట్రెండ్ లైన్ డాటెడ్లో ఉంది, అందుకు ఉండిపోయింది అంతే తప్ప అది డాటెడ్ పెట్టాలని కాదు. స్ట్రాంగ్ ట్రెండ్ లైన్ అది. ఇక్కడ 10:21 దగ్గర ఈ ఏరియాలో ఇది బ్రేక్ అయింది.
కాబట్టి నేను చెప్పాను కదా ముందు 15 మినిట్లో ఉన్నటువంటి ఆ ప్రైస్ యాక్షన్ని బేస్ చేసుకొని ఈ బుల్లిష్నెస్ అనేది స్ట్రాంగ్గా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయని నమ్మాను కాబట్టి ఇక్కడ ఈ క్యాండిల్ ఎంట్రీ తీసేసుకున్నాను. వన్స్ నేను ఎంట్రీ తీసుకున్న తర్వాత నా ప్రిన్సిపల్ ఏంటి అన్నట్లయితే 1:1 అనేది ఫస్ట్ వెయిట్ చేస్తానండి. 1:1 ఎగ్జిట్ అయిపోతానని నేను చెప్పను, కానీ బిగినర్స్ 1:1లో ఎగ్జిట్ అవ్వాలి. బట్ నా ఎగ్జిట్ అనేది ప్యూర్లీ బేస్డ్ ఆన్ మొమెంటమ్ అండి. ఓకేనా? వన్స్ ఎంట్రీ తీసుకున్న తర్వాత నేను ఇక్కడ మొమెంటమ్ని బేస్ చేసుకొని ప్లాన్ చేస్తాను నేను. ఓకేనా? ఆ మొమెంటమ్ అనేది ఎలా అంటే స్పాట్ చార్ట్లో నేను చూసేటప్పుడు మోస్ట్లీ క్లాసిక్ మోడ్ అంటే నార్మల్గా లీడింగ్ మోడ్ లేకుండా చూస్తాను. లీడింగ్ మోడ్ అనేది ఏంటి అన్నట్లయితే ఇక్కడ పిఎంపిలో మనకి ఎనేబుల్ లీడింగ్ మోడ్ మీద మనం టిక్ మార్క్ పెట్టుకుంటే అది లీడింగ్ మోడ్ అనేది వస్తుంది. అది తీసేస్తే నార్మల్ మోడ్. ఓకేనా? పెద్ద చేంజ్ ఉండదండి, చిన్న మైనర్ డిఫరెన్స్, బట్ కొంచెం ఎర్లీగా మనం ఎగ్జిట్ అయిపోవచ్చు లీడింగ్ మోడ్లో అయితే. సో అది ఎంట్రీ. ఒకవేళ సేఫెస్ట్ ఎంట్రీ కావాలి అనుకున్నట్లయితే ఈ విక్స్ని మనం కనెక్ట్ చేసుకున్నట్లయితే కొంచెం ట్రెండ్ లైన్ ఇలా వస్తుంది. ఈ లైన్ బ్రేక్ చేస్తున్నాను 10.28 క్యాండిల్ అనేది, ఇది 10.28. అందులో ఎంట్రీ తీసుకున్నా కూడా మీకు మూవ్ అయితే బాగానే వచ్చింది. ఫస్ట్ ఇక్కడ గ్రే బార్ వచ్చింది. సో ఏ ఏరియాలో అయితే గ్రే బార్ వచ్చింది అక్కడ 80% ఆఫ్ ద ప్రాఫిట్ బుకింగ్ చేసేసుకుంటాం. తర్వాత అంతా కామన్ తెలిసిందే మీకు. ఓకే, అది ఫస్ట్ ఎంట్రీ. సెకండ్ ఎంట్రీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది కొంచెం రెండు రకాలుగా ఉంటుందండి. ఇక్కడ మీకు ఈ ఏరియాలో ఒక కొంచెం జోన్ ఐడెంటిఫై చేసి ఇది దాటి కిందకు వచ్చాక ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చేమో అనిపిస్తుంది. కానీ మీరు అబ్జర్వ్ చేయండి, 1, 2, 3 అనొచ్చు, కానీ ఇది మూడోదిగా తీసుకోగలం అని అంత స్ట్రాంగ్గా అనిపిస్తుందా? లేదు. కాబట్టి అంత స్ట్రెంగ్త్ మనకు కనిపించకపోయేసరికి ఈ పాయింట్ ఆఫ్ టైం నెక్స్ట్ ఎంట్రీ క్యాండిల్ కూడా ఏం స్ట్రాంగ్గా లేదు. తర్వాత ఎప్పుడైతే ఇంకా ఇక్కడ ఇలా అవుతుందో మనకి ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ అనేది ఆటోమేటిక్గా ఫామ్ అయింది. సో ఈ రెండు ట్రెండ్ లైన్స్కి బ్రేక్ చేసి ఇది వచ్చింది. మధ్యలో 2 విక్స్ ఉన్నాయి కదా, దాన్ని ఆ రెండింటిని కనెక్ట్ చేసి ఎక్స్టెండ్ చేసుకున్నట్లయితే ఇది వస్తుంది. సో ఆ మొత్తాన్ని కలిపి ఇక్కడ 11:37 క్యాండిల్ అనేది బ్రేక్ చేసింది. కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ టైంలో 26,050 పుట్ అనేది మీరు ట్రేడ్ తీసుకోవచ్చు. ఓకేనా? ఇది సెకండ్ ఆపర్చునిటీ ఈరోజు. తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ప్రైస్ యాక్షన్ పరంగా దీన్ని మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటే కొంచెం ఇలా వస్తుందండి. అది అంత మాత్రం చేత ఇక్కడ బ్రేక్ అయిపోయింది ఈ క్యాండిల్లో ఎంట్రీ తీసేసుకుంటాం అనడానికి లేదు. ఎందుకంటే దీన్ని కనెక్ట్ చేసుకుంటే కొంచెం ఇలా వస్తుంది. అందువల్ల నేను దాన్ని ఒక కొత్త ట్రెండ్ లైన్లా మీకు చూపిస్తున్నాను, అంతే, మరేం లేదు. ఓకే, ఇక్కడ నుంచి దీన్ని కనెక్ట్ చేసి తర్వాత దాన్ని ఎక్స్టెండ్ చేశాను. ఇక్కడ ఎంట్రీ ఎలా బ్రో అన్నట్లయితే మీకు చెప్పాను కదా, ఇది కొంచెం రిజెక్షన్ అది ఆ ఏరియాలో ఉన్నది. ఇక్కడ చూడండి, ఇది ఈ యొక్క రేంజ్, ఆ క్యాండిల్ యొక్క రేంజ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఇన్సైడ్ క్యాండిల్స్ అండి. ఇన్సైడ్ క్యాండిల్స్ ఎట్ రెసిస్టెన్స్, ఒక రెసిస్టెన్స్ దగ్గర ఇన్సైడ్ క్యాండిల్స్ వచ్చి కిందకి బ్రేక్ అయింది. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రెండు చూడండి పైకి రిజెక్షన్ చూపించాయి. నెక్స్ట్ అది కూడా కొంచెం రిజెక్షన్ ఉంది. కిందకి విక్స్ ఉన్నాయి, లేవని నేను అన్నాను, బట్ కొంచెం కంపేర్ చేసుకున్నట్లయితే పైకి పెద్ద విక్స్ ఉన్నాయి. కాబట్టి అది బ్యారిష్నెస్ని తెలియజేస్తుంది. నెక్స్ట్ ఎప్పుడైనా ఒక రేంజ్ అనేది మనకి బ్రేక్ అయింది, ఎక్కువ ఇన్సైడ్ క్యాండిల్స్ వచ్చాయంటే ఆ డైరెక్షన్లో ఒక స్పర్ అంటారు దాన్ని. ఆ మూవ్ అనేది ఒక ఫాస్ట్ మూవ్ వస్తుంది. స్కాల్పర్స్కి ఇలాంటిది మంచి ఆపర్చునిటీ. సో 1242 క్యాండిల్ అనేది ఎనదర్ ఎంట్రీ. ఒక స్ట్రాంగ్ మూవ్ వచ్చింది. ఎక్కడ కావాలంటే అక్కడ ఎగ్జిట్ అయిపోతారు. మీరు 10 పాయింట్ల ప్రాఫిట్తో హ్యాపీ అయితే 10 పాయింట్లకి ఎగ్జిట్ అయిపోతారు. 5% ప్రాఫిట్తో హ్యాపీ అయితే 5%కి ఎగ్జిట్ అయిపోతారు. మొమెంటం ఉన్నంతసేపు నేను ఉందాం అనుకుంటున్నాను అన్నట్లయితే పిఎంపిని బేస్ చేసుకొని ఇక్కడ గ్రే బార్ వచ్చింది, ఈ క్యాండిల్లో ఎగ్జిట్ అయిపోతారు. జనరల్గా అంతవరకు ఉండరు. ఇక్కడ కన్సాలిడేషన్ ఇంతసేపు జరిగింది కాబట్టి ఎగ్జిట్ అయిపోతారు. లేదు ఇక్కడ వరకు ఉన్నా కూడా మనం పెట్టుకున్నటువంటి దాని ప్రకారం 1:1 దగ్గర 50% ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుంటాం. తరువాత గ్రే బార్ ఎక్కడ వస్తే అక్కడ 80% ప్రాఫిట్ బుకింగ్. సో దానివల్ల ఇబ్బంది అయితే ఉండదు. ఓకేనా? అది మీకు అడాప్ట్ చేసుకోండి. ఎగ్జిట్ అనేది, ఇది మొమెంటం అనేది మనకి రివర్స్ అయిపోయింది, ఇంకా ఇది బుల్లిష్గా మారింది, కాకపోతే కొంత వీక్గా ఉంది. మీరు చూసారు ఇంతసేపు జనరల్గా మీరు ఇది ఒక్కటి చూస్తున్నట్లయితే ఇంత స్ట్రాంగ్గా వచ్చింది, మనం ఎగ్జిట్ అయిపోతాం. అర్థమైందా? అంతసేపు మనకి ఇక్కడ కన్సాలిడేషన్ ఉన్నా కానీ గ్రే బార్స్ వచ్చాయి. తర్వాత ఇంకా కొంచెం కిందకి మూమెంట్ వచ్చింది. ఇంకా ఎప్పుడైతే ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనకి గ్రీన్ బార్ వచ్చిందో అక్కడ కంప్లీట్గా ఎగ్జిట్ అయిపోవాలన్నమాట. అర్థమైందా? ఎందుకంటే ఎంతసేపు కన్సాలిడేషన్ అయ్యి కిందకి ఇది కంటిన్యూ చేసే అవకాశం ఉందండి. ఆ టైంలో చేయలేదు, అది వేరే విషయం. మళ్ళీ ఈ మూవ్లో మనం మిస్ అయిపోయి మళ్ళీ కొత్తగా ఎంట్రీ ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా గ్రే బార్స్ కాబట్టి ఒక 20%, 10%, 30% ఇంకా హోల్డ్ చేసి ఉంచుకోవచ్చు.
ఓకేనా, ఆల్రెడీ కొంత ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని, అది ప్రాసెస్ అండి. అందువల్ల పిఎంపి అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది అని చెప్తాను. ఓకే, ఆ తర్వాత మళ్ళీ అల్టిమేట్గా చూసుకున్నట్లయితే ఇది చాలా మంచి క్యాండిల్ అండి. ఎంట్రీ కోసం అయితే మాత్రం దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఎంట్రీ. ఏంటి గుడ్ ఎంట్రీ అంటున్నా ఎలా అన్నట్లయితే, ఒకటి పైన చూసినట్లయితే, 2 నెక్స్ట్ ఈ ట్రెండ్ లైన్, దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటే ఇంకో కొంచెం ఇది కూడా ఇలానే ఉంటుంది. సో చాలా మంచి ఎంట్రీ, కానీ పైకి మూవ్ అవ్వలేదు. అది మన తప్పు కాదు, మార్కెట్ని రెస్పెక్ట్ చేయాలి మనం. ఎందుకంటే ఇక్కడ కన్సాలిడేషన్ ఉంది కాబట్టి ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, అలా అని చెప్పి ఎంట్రీ తీసుకోవటం మానేస్తాం అన్నట్లయితే కొంచెం అగ్రెసివ్ ఎంట్రీ ఇది, కానీ చాలా మంచి ఎంట్రీ. ఇలా కనిపించినప్పుడు ఎంట్రీ తీసుకోకూడదు అని చెప్పడం కరెక్ట్ కాదు. ఓకేనా, సో దీన్ని బేస్ చేసుకుని ఎంట్రీ తీసుకున్నట్లయితే కన్సాలిడేషన్ అయింది. ఎప్పుడైతే ఈ విక్ వచ్చిందో చాలా పెద్ద విక్ పైకి, ఓకే ఇక్కడ రిజెక్షన్ తీసుకుంటుందని అర్థమై అక్కడ మనం ఎగ్జిట్ అయిపోవాలి. ఆల్రెడీ కిందన గ్రే బార్స్ చూపించేస్తుంది. ఇంకా కొంచెం వెయిట్ చేస్తున్నట్లయితే రెడ్ బార్ ఈ క్యాండిల్ వచ్చేసింది. ఓకే, సో అక్కడ ఎగ్జిట్ అయిపోతారు. చూసారు మీరు, స్టాప్ లాస్ అయితే జనరల్గా ఈ లెవెల్ కంటే కింద పెడతారు. మనకి పిఎంపి కొంచెం ముందుగానే చూపించింది రెడ్ బార్, ఎగ్జిట్ అయిపోయినా ప్రాబ్లం లేదు, స్టాప్ లాస్ వరకు వెయిట్ చేస్తామన్న ప్రాబ్లం. సో మీకు పిఎంపి ఏం చేస్తుందండి, స్టాప్ లాస్ హిట్ అయినా కానీ హ్యూజ్ లాసెస్ ఏం రానివ్వకుండా కాపాడుతుంది. మనకి ఎప్పుడైతే కిందకి రెడ్ అనేది షిఫ్ట్ అయిపోయిందో ఇంకా అందులో మనం ఉండమండి, ఎగ్జిట్ అయిపోతాం. అర్థమవుతుందా? సో అది అందుకోసం నేను పిఎంపి అనేది నాకు సొంతంగా డెవలప్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ విషయం అండి, ఎప్పుడైతే ఇక్కడ మనకి గ్రే బార్ వచ్చిందో, ఇక్కడ రివర్సల్ అయిపోయిన తర్వాత గ్రేవ్ స్టోన్ డోజీ వచ్చిందో, రివర్సల్ అయ్యాక మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ నుంచి రివర్సల్ జరుగుతుంది. అది స్ట్రాంగ్ మూవ్ వస్తుందా లేదా అనేది మనకు ఆ పాయింట్ ఆఫ్ టైంకి తెలియదు. బట్ బేరిష్ ఎంట్రీ తీసుకోవచ్చా లేదా అని ఆలోచన రావాలి. ఇక్కడ మీరు చూస్తే ఈ రేంజ్ లోపలే ఇన్సైడ్ క్యాండిల్స్, మరి పైకి విక్ ఉంది కదా అంటే విక్ వీలైనంత వరకు ఇగ్నోర్ చేయొచ్చు. ఇది మనకి ఫేవరబుల్ విక్కే, ఇది కిందకి బ్రేక్ అయింది కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ టైంలో కానీ నెక్స్ట్ ఈ లెవెల్ దాటి కిందకి ఈ క్యాండిల్లో కానీ ఎంట్రీ ప్లాన్ చేసుకుంటే చాలా స్ట్రాంగ్ మూవ్ అయితే వచ్చేది. ఓకేనా, ఇది ఇంకొక కైండ్ ఆఫ్ బ్యారిష్ ఎంట్రీ. అర్థమైందా? క్లియర్? ఓకే, తర్వాత మీరు చూసినట్లయితే ఫైనల్ ఆపర్చునిటీ 1452. ఇది ఆల్రెడీ నేను టెలిగ్రామ్లో షేర్ చేశాను, కాకపోతే నేను కొంచెం ఈ క్యాండిల్లో షేర్ చేశాను, 2 minutes లేట్ అయింది. ఓకేనా, అది చూసినట్లయితే ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇది ఎంట్రీ మూవ్ వచ్చింది. ఇక్కడ మనకి బ్యారిష్ ఎన్గల్ఫింగ్ వచ్చింది, బట్ ఇక్కడ గ్రీన్గానే ఉంది కాబట్టి కొంతసేపు వెయిట్ చేయొచ్చు. ఫస్ట్ గ్రే బార్ అనేది మనకి ఈ క్యాండిల్ వచ్చింది కాబట్టి అక్కడ ఎగ్జిట్ అయిపోతాం. ఓకేనా, దిస్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ట్రేడ్ అండి. ఓకే, క్లియర్? అర్థమైందా? ఇక్కడ మీరు ఇంకోలా చూసినట్లయితే ఇవి ఇన్సైడ్ క్యాండిల్స్ కదా, దీనికి 1 2 3 4 5 6 7 8 9 ఈ 10 ఇది ఎంట్రీ లేదు, కానీ కింద విక్ వచ్చేసింది. కింద విక్ లేకపోయింటే కొంచెం ఎంట్రీ తీసుకోవచ్చు. ఇది కొంచెం కిందకి మూవ్ వచ్చింది, ఇది రివర్సల్ వచ్చింది, బట్ ఇక్కడ మనకి గ్రే బార్ అనేది కొంచెం క్లియర్గా చూపిస్తూ ఉంటుంది. అర్థమైందా? సో పిఎంపి అనేది మనకి చాలా వరకు హెల్ప్ చేస్తుందండి. ఎంట్రీస్ ఏదైనా మీకు అర్థం కానటువంటి ఎంట్రీ ఉందో ఒకసారి ఆలోచించండి. సింపుల్ ప్రైస్ యాక్షనే కదా, మనం నేర్చుకోవాల్సింది ఏంటి, ట్రెండ్ లైన్ మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి, బేసిక్ ప్రైస్ యాక్షన్ కాన్సెప్ట్స్తో, సింపుల్ ప్రైస్ యాక్షన్ కాన్సెప్ట్స్తో. మనం ఏదో ఎస్ఎంసీస్, స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అని అదని ఇదని ఇంత కంగాలి ఏం లేదండి. సింపుల్గా ప్రైస్ యాక్షన్ ఫాలో అవుతాం. ఎగ్జిట్ కోసం ఒకసారి మొమెంటంతో ఎరా అన్య నువ్వేమంటావు అని దానికి అడిగేసి మనం డెసిషన్ తీసుకుంటాం. ఇంకా అడగాల్సిన అవసరం లేదు. మనం ఎంట్రీ తీసుకున్న తర్వాత ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారు, కంటిన్యూస్గా రెడ్ బార్స్ వచ్చాయి, ఇక్కడ ఇంతవరకు వెళ్ళిపోయింది, ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాం. అర్థమైందా? కానీ ఇక్కడ నుంచి ఇక్కడి వరకు మనం రైడ్ చేసేటప్పుడు ప్రతి గ్రీన్ బార్ మనకి భయం వేస్తుంటారు. ఆ భయం ఉండకుండా ఉండాలంటే మాత్రం పిఎంపి. అర్థమైందా? ఓకే, ఇది 0 లైన్ కంటే కిందన ఉంది, గ్రే బార్ వచ్చిందని కొంచెం వీక్ అవుతుంది, మనం ఆలోచించాలి ఎగ్జిట్ అవ్వాలా ఏంటని. ఇంకా ఎప్పుడైతే పైకి వచ్చేసి గ్రీన్ బార్ వచ్చేసిందో ఇంకా చాలరా, నువ్వు ఇంకా ఎగ్జిట్ అయిపో. అది ఇది మనకి హోప్ నుంచి, గ్రీడ్ నుంచి, రెండింటి నుంచి రక్షిస్తుంది పిఎంపి అనేది. ఓకేనా, క్లియర్? ఇది ఈరోజు మనకి 1 minute టైం ఫ్రేమ్లో వచ్చినటువంటి ఆపర్చునిటీస్ యొక్క అనాలిసిస్. 5 minutesలో స్పెసిఫిక్గా ఎంట్రీస్ అనేవి నేను ఇంకా అంత క్లియర్గా అబ్జర్వ్ చేయలేదు, బట్ జనరల్గా చెప్తున్నాను మీకు. చూసినట్లయితే ఇది బుల్లిష్నెస్ అనేది ఎప్పుడైతే మనకి క్లారిటీ వచ్చిందో ఇది చూడండి ఎంట్రీ అవుతుంది. ఇవి ఇన్సైడ్ క్యాండిల్సే కదండి. ఈ క్యాండిల్ యొక్క రేంజ్లో 1 2 3 4 5 6 పైకి విక్స్ వచ్చాయి, ఐ కెన్ అండర్స్టాండ్. బట్ ఆ విక్స్ని దాటి ఈ క్యాండిల్ క్లోజ్ అయింది కాబట్టి ఇది ఎంట్రీ అవుతుంది. అక్కడ నుంచి మనకు ఒక స్ట్రాంగ్ మూవ్ వచ్చింది, రివర్సల్ ఎప్పుడైతే అక్కడ ఎగ్జిట్ అయిపోతాం. అర్థమైందా? జనరల్గా 5 minute బేస్ చేసుకొని ట్రేడ్ తీసుకునే వాళ్ళకి నేను సజెస్ట్ చేసేది ఫ్యూచర్స్ అండి.
లేదు ఆప్షన్స్లో తీసుకుంటాం అంటే మాత్రం కొన్నిసార్లు కన్సాలిడేషన్కి బలైపోవాల్సి వస్తుంది. దానికి రెడీ అయితే నాకేం ప్రాబ్లం లేదు. ఓకేనా? సో అది ఈరోజు 5 మినిట్లో అయితే నాకు స్ట్రాంగ్ ఎంట్రీ అనిపించింది. ఇది ఒక్కటే. తరువాత మళ్ళీ ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇది ఒకటి కొంచెం ఎంట్రీ ట్రై చేయొచ్చు, బట్ అంత అవసరం లేదు నాకు అడిగితే. ఓకేనా? సో అది ఈరోజు వచ్చినటువంటి ప్రైస్ యాక్షన్ ఇన్ 5 మినిట్ అండ్ 1 మినిట్ టైం ఫ్రేమ్స్. ఎవరికైనా పిఎంపీ యాక్సెస్ కావాలి అనుకున్నట్లయితే స్క్రీన్ మీద మీకు చూపించినటువంటి ప్రాసెస్ అనేది ఫాలో అవ్వండి. ఓకేనా? సో ఎవరైతే సిన్సియర్గా నేర్చుకుంటున్నారో వాళ్ళు ఏం పట్టించుకోకుండా ప్రైస్ యాక్షన్ అనేది నేర్చుకోండి. ఇట్ విల్ హెల్ప్ యూ ఎ లాట్ అండి. అద్భుతాలు చేయొచ్చు మీరు సింపుల్ ప్రైస్ యాక్షన్తో. ఓకేనా? ఆప్షన్స్ గురించి ఎలాగ మనం ట్రేడింగ్ స్ట్రాటజీస్ కొంచెం ఇంకా ఇన్ డెప్త్ ఓన్లీ ఆప్షన్ బయింగ్ ఏమైనా చేస్తాం అనుకునే వాళ్ళకి ఆప్షన్స్ పాఠశాల అనేది మీకు ఉపయోగపడుతుంది. ఓన్లీ ఫ్యూచర్స్ ఇండెక్స్ మేము ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నాం, ఓన్లీ హై క్వాలిటీ సెటప్సే మాకు కావాలి, అడ్డమైన ట్రేడ్స్ మాకు వద్దు, ఓన్లీ హై క్వాలిటీ సెటప్స్ మాత్రమే మేము ట్రేడ్ తీసుకుంటాం అనుకుంటే మాత్రం ఫ్యూచర్స్ పాఠశాల అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, ఒక చిన్న ఇన్ఫర్మేషన్, ఫ్యూచర్స్ పాఠశాల అనేది 2026 నుంచి యాప్లోకి మూవ్ చేయటం అనేది జరుగుతుందండి. ఓకేనా? సో కొంచెం ఎవరైనా చూడాలనుకున్నట్లయితే కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఇది ఒక ఇంటిమేషన్ అంతే, దానివల్ల మీకు పెద్ద చేంజెస్ ఏముండవు. జనవరి నుంచి ఫ్యూచర్స్ పాఠశాల అనేది మన స్టాక్ మార్కెట్ బడి యాప్లోకి షిఫ్ట్ అవుతుంది. ఓకేనా? సో దట్స్ ఆల్ ఫర్ టుడే. పిఎంపీ యాక్సెస్ కావాలనుకున్నట్లయితే స్క్రీన్ మీద ఉన్నటువంటి ప్రొసీజర్ ఫాలో అవ్వండి. ఓకేనా? సో దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బై బాయ్, జై హింద్.